సునీల్ నరైన్ సంగతి తెలిసిందేగా. కోల్కతా నైట్ రైడర్స్ కి కీలకమైన ఆటగాడు. అటు బౌలింగ్ తో పాటు ఇటు పిచ్ హిట్టింగ్ బ్యాటింగ్ తో కేకేఆర్ కి 13 ఏళ్లుగా కొండంత అంటగా నిలుస్తున్నాడు. కేకేఆర్ 3 సార్లు ఛాంపియన్ గా నిలవడంలో నరైన్ పాత్ర చాలా ప్రత్యేకమైంది. అలాంటి నరైన్ బ్యాటింగ్ ఆడేటప్పుడు రూల్స్ ను అతిక్రమించి ఆడుతున్నాడా? రీసెంట్ గా ఐపీఎల్ లో ఓ రూల్ ని తీసుకొచ్చారు. ప్రధానంగా ఆయా టీమ్స్ లో హిట్టర్లుగా పేరు తెచ్చుకున్న ఆటగాళ్లను క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్నారు ఎంపైర్లు. అందులో భాగంగానే వాళ్ళు ఆడడానికి దిగే ముందు వాళ్ళు ఆడుతున్న బ్యాట్ల సైజ్ ని చెక్ చేస్తున్నారు. నిన్న పంజాబ్ తో కేకేఆర్ కి జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ముందు బ్యాటింగ్ చేసి 111 పరుగులకే ఆల్ అవుట్ అయింది. బౌలింగ్ లో 2 వికెట్లు తీసిన నరైన్ బ్యాటింగ్ లో 112 పరుగుల టార్గెట్ ను చేసేందుకు కేకేఆర్ తరఫున ఓపెనర్ గా వచ్చాడు. అయితే ఇంకా గ్రౌండ్ లోకి ఎంటర్ అవ్వక ముందే మ్యాచ్ అఫీషియల్స్ నరైన్ ను ఆపారు. నరైన్ బ్యాట్ ని తీసుకుని సైజ్ ని చెక్ చేశారు. నరైన్ తో పాటు రఘువంశీ బ్యాట్ కూడా చెక్ చేశారు. బట్ రఘువంశీ బ్యాట్ నిబంధనలకు అనుగుణంగానే ఉంది. కానీ నరైన్ బ్యాట్ మాత్రం చాలా లావుగా ఉండడాన్ని గుర్తించిన మ్యాచ్ అఫీషియల్స్ అతని బ్యాట్ ని రిజెక్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో నరైన్ కాసేపు అధికారులతో వాగ్వాదానికి దిగాడు. చివరికి వేరే బ్యాట్ తీసుకుని దాంతో ఆడడానికి వెళ్లాడు. బట్ ఆ చిరాకు అతనిలో ఉందో ఏమో. మార్కో జాన్సన్ బౌలింగ్ లో 5 పరుగులకి క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. అక్కడ మొదలైన కేకేఆర్ పతనం 95 పరుగులకే ఆల్ అవుట్ అయి సంచలన రీతిలో ఓటమిని మూట కట్టుకునే వరకు ఆగలేదు. వాస్తవానికి నిబంధనల ప్రకారం క్రికెటర్ ఆడే బ్యాట్ అప్ టు 2.64 ఇంచెస్ ఉండాలి, లేదంటే 6.7 సెంటీమీటర్లు డీప్ అయినా ఉండాలి. నరైన్ బ్యాట్ అంతకంటే బండగా ఉండడంతో అతని బ్యాట్ ను రిజెక్ట్ చేశారు. బ్యాట్ లావుగా ఉంటే దాన్ని క్యారీ చేయడం కష్టం కావచ్చు, కానీ బాల్ ను కనెక్ట్ చేసినప్పుడు ఆ మూమెంటం ఎక్కువ లభించి బాల్ మాక్సిమం డిస్టెన్స్ ని కవర్ చేస్తుంది. అందుకే కొత్త నిబంధనను తీసుకొచ్చి అందరూ ఒకే తరహా బ్యాట్స్ వాడేలా పక్కాగా రూల్ ని అమలు చేస్తున్నారు ఈ ఐపీఎల్ లో. మరి మీరు దీనిపై ఏమని అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.